విజయవాడ సహా ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30ని 92 రోజుల పాటు అమలులోకి తీసుకురానుండటంపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. సాధారణంగా 15 నుంచి 30 నుంచి వరకు సెక్షన్ 30 అమలులో ఉంటుందని, ఇలా సుదీర్ఘంగా అమలు చేయడంపై పోలీసులు ప్రభుత్వం పునరాలోచించుకోవాలని అంటూనే హెచ్చరించారు. ఎన్ని కేసులు పెట్టినా తాము ఉద్యమాలు చేసి తీరుతామని చెప్పారు. విజయవాడ వరదల్లో తీవ్రంగా నష్టపోయిన ఆటో కార్మికులకు ఇచ్చే నష్టపరిహారాన్ని 50,000కు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. సెక్షన్ 30ని డిసెంబర్ 31 వరకు అమలు చేయనుండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కార్మిక సంఘాలతో మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ఎన్టీఆర్ జిల్లాలో నేటి నుంచి సెక్షన్ 30 అమలు చేస్తున్నట్టుగా కూడా పోలీస్ కమిషనర్ ప్రకటించారు. కేవలం 30 రోజులే కాదు, మొత్తం 92 రోజుల పాటు అంటే డిసెంబర్ 31 వరకు కూడా ఈ సెక్షన్ 30 అమలు వస్తుందని ప్రకటించారు. అయితే దీని మీద ప్రజా సంఘాలన్నీ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. మనతో పాటు మాట్లాడేందుకు సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దొన్నపూడి శంకర్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, పోలీసులు ఈ సెక్షన్ 30 అమలును 92 రోజుల పాటు పెట్టడాన్ని ఎలా చూస్తారు అసలు? ఇది జనరల్గా సెక్షన్ 30 ఎప్పటికప్పుడు కూడా 15 రోజులు 30 రోజులకి మోడిఫై అవుతూ ఉంటుంది. కంటిన్యూషన్గా 92 డేస్ అనేటువంటిది అది సరైనది కాదేమో అని చెప్పేసి అభిప్రాయపడుతున్నాము. లేదు, ఇవాళ రాష్ట్ర రాజకీయ వాళ్ళ తెలుగునాట భక్తి రసం పొంగి పొరులుతూ ఉంది కాబట్టి బుడమేర వరద కంటే ఎక్కువగా పొంగిపోతుంది వాళ్ళు. అలాగే స్టీల్ ప్లాంట్ యాజిటేషన్, వాళ్ళ స్టీల్ ప్లాంట్ని ధారాదత్తం చేస్తున్నారు. విజయవాడ వరదని జాతీయ విపత్తుగా గుర్తించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ₹1 కూడా విదిలించలా. 680 కోట్ల రూపాయల అంచనాలు వేస్తే 400-500 కోట్ల వరకు కూడా ప్రజల వద్ద నుంచి విరాళాలు వచ్చినాయి రాష్ట్ర ప్రభుత్వానికి. కాబట్టి ఇప్పుడు ఇస్తున్నటువంటి సహాయం కూడా ప్రజల సొమ్మే. కేంద్ర ప్రభుత్వం నుంచి ₹1 కూడా నాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఏమిటంటే ఉద్యమాలు అనేటువంటివి అనివార్యం. కాబట్టి తాత్కాలికంగా నవరాత్రులు అయ్యేంత వరకు కూడా మేము సహకరిస్తాము పూర్తిగా. తర్వాత మా ఉద్యమాలు కొనసాగుతాయి. కేసులు పెట్టినా ఏం చేసినా అరెస్టులు సాగించినా, అలాగే ఈ నవరాత్రులు అయిన తర్వాత ఆటో కార్మికుల సహాయాన్ని రెట్టింపు చేయకపోతే ఖచ్చితంగా మేము కార్మిక రవాణా శాఖ మంత్రి కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అంటే మనతో పాటు మరికొంతమంది కార్మిక నాయకులు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, గడిచిన 10 రోజులకి అనేక ఆందోళనలు చేస్తున్నారు. వైపు వరద బాధితులు కావచ్చు, అలాగే ముఖ్యంగా ఆటో వర్కర్స్కి కూడా 50,000 డిమాండ్ చేయాలని ఇంకా అనేక నిరసనలు చేస్తున్నాయి. వీటిని తొక్కుపెట్టడానికే ఇట్లాంటి చట్టం అంటే 92 రోజుల పాటు సెక్షన్ 30 అమలు చేశారనుకోవచ్చా? పోలీసు ఆలోచన ఏంటో తెలియదు కానీ వాళ్ళకు ఒక సాకు దొరికింది. నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి విజయవాడలో ఆ విధమైనటువంటి దీర్ఘకాలికమైనటువంటి పోలీస్ యాక్ట్ అమలు జరుపుతామని చెప్పారు. నిన్ననే సిపి మీటింగ్ కూడా పెడితే ఇట్లా యాక్టులు ఈ విధంగా అమలు పరుస్తామని ప్రకటించడం కరెక్ట్ కాదు. అడగంది అమ్మాయినా పెట్టదంటూ అన్నీ అడుక్కోవాల్సి వస్తూ ఉంది. అడుక్కున్నా కూడా కడుపు నిన్నటువంటి పరిస్థితుల్లో కార్మిక వర్గం తప్పకుండా తిరుగుబాటు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అందుకని మేము ఖచ్చితంగా ఇది జరిపేది ఈ పోలీస్ యాక్ట్ ప్రకారం మీ నిర్ణయాలు ఏమైనా ఉంటే మీరు చేసుకోండి, మేమేమి ప్రభుత్వాన్ని స్తంభింప చేసేటటువంటి కాదనే పద్ధతిలో చెప్పాం. అయినా 3వ తేదీ వరకు 2వ తేదీ వరకు పర్మిషన్ ఇస్తాం. 3వ తేదీ విషయం మళ్ళీ మాట్లాడదామన్నారు. 3వ తేదీ కూడా మేము జరిపించాం. అయితే ఇది ఇన్ని రోజులు దీర్ఘకాలికంగా విజయవాడ కృష్ణా జిల్లాలో 30 యాక్ట్ అనేది సరైనటువంటి ఆలోచన కాదు. పెట్టుకుంటే ఈ 10 రోజులు పెట్టుకోవాలి. ఈ 10 రోజుల్లో ఎక్కడైతే కనకదుర్గమ్మ పరిధి ఏడైతే ఉందో ఆ పరిధిలో పెట్టుకోవాలి తప్ప ఇన్ని లక్షల జనాభా కలిగినటువంటి విజయవాడ నగరం అంతా కూడా పెట్టడం కానీ, లేదా కృష్ణా జిల్లా అంతా పెట్టడం కానీ ఎక్కడ ఏమీ ప్రశ్నించకూడదు అనేటటువంటిది అది ఒక నియంతృత్వ పద్ధతులకి దారితీస్తుంది. మరి రాష్ట్ర ప్రభుత్వ విధానమే ఇదైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించాల్సి వస్తుంది. పోలీసు విధానం ఇదైతే పోలీసులు సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ప్రధానంగా గడిచిన కొద్ది రోజులుగా వైపు వరద బాధితులు, అలాగే వాలంటీర్లు, మరోవైపు వరదల్లో నష్టపోయిన ఆటో యూనియన్లు వీరంతా కూడా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఆందోళనలను తొక్కిపెట్టేందుకు ఎట్లాంటి ప్రయత్నం చేస్తున్నారని కార్మిక సంఘాలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీని మీద పునరాలోచించుకోవాలి. ఖచ్చితంగా సెక్షన్ 30 అనేది మహా అయితే 15 రోజులు 30 రోజులు పెడతారు కానీ 92 రోజుల పాటు పెట్టడం అనేది సరైనది కాదని వారంతా కూడా ఖండిస్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ నరసింహతో అశోక్, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.